దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని చూడండి. ఆ శివ కుటుంబం ఫోటోను చూస్తూనే మనసు ఎంతో ఆనందంగా ఉప్పొంగిపోతుంది. ఈ పూజ ఏంటంటారా, మా ఆడపడుచు గారి ఇంట్లో వైభవంగా జరిగిన కాశీ యాత్ర దర్శనం పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత ఇంటి వద్ద వైభవంగా పూజని ఆచరించుకున్నారండి. ఆ వైభవాన్ని మీ అందరికీ పంచుకోవాలన్న ఆసక్తితో నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. స్వామివారి అభిషేకం, సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని అన్నీ తృప్తిగా, ఆనందంగా, సంతోషంగా జరుపుకున్నారు. అన్న సమారాధన చేసుకున్నారండి. అన్నదమ్ములు ఇద్దరూ కలిసి తీర్థయాత్రలు సకుటుంబంతో తీర్థయాత్రను పూర్తి చేసుకుని వచ్చి స్వామివారి పూజ, అభిషేకం, సత్యనారాయణ వ్రతాన్ని వైభవంగా ఆచరించుకున్నారు. ఆ పూజను నాకు తోచినట్లుగా వీడియో తీసి మీ అందరూ చూసి స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలి కదండి, అందుకని వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నేనైతే స్వామివారి అభిషేకం అయితే చాలా వైభవంగా చేయించారండి. పుట్టమన్నుతో స్వామివారిని చేసి వేద పండితులు మంత్రాలతో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజను చేశారు. అలాంటి వైభవంగా జరుగుతున్న పూజను మన సబ్స్క్రైబర్స్ అందరూ చూడాలి కదా. మరి స్వామివారి దర్శనం, పూజ చేసుకున్న వారిని చూసి మనం సంతోషపడితేనే మనకి సగం పుణ్యం వస్తుందంటండి. అలాంటి వైభవాన్ని మీరందరూ కూడా చూడాలని ఆసక్తితో వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. పుట్టమన్నుతో శివలింగాన్ని తయారు చేసుకుని పూజని ఆచరించుకుని నవగ్రహ పూజ అయిన తర్వాత ఆ పరమశివుడికి అభిషేకం చేశారండి. ఎంత వైభవంగా ఆచరించారంటే ఆ వేద ఉచ్చారణతో, స్వామివారి నామముతో వైభవంగా జరిగింది. పంచామృతాలతో అభిషేకిస్తుంటే స్వామివారిని 2 కళ్ళు సరిపోవండి. ఆవు పాలతో, ఆవు పెరుగు, తేనె, పంచదార, చెరుకు రసం, పళ్ళతో అన్నిటితో స్వామివారిని అభిషేకించుకుంటున్నారు వైభవంగా. ఇలాంటి పూజను చేసుకోవడానికి కూడా అదృష్టం ఉండాలని, చూడడానికి కూడా అదృష్టం ఉండాలి కదండి. అందుకనే ఆ వైభవాన్ని చూడండి ఒక్కసారి. ఆ వైభవం అలా జరుగుతూ ఉంటే వీడియో తీస్తూనే నా మనసు అనేది చాలా ఆనందంగా, సంతోషంగా నిండిపోయిందండి. అభిషేకం చూడండి ఎంత ముగ్ధ మనోహరంగా ఉందో. స్వామివారిని మనం అభిషేకం జరుగుతోంది కదా, మరి అష్టోత్తరం చదువుకోవాలి కదండి. అష్టోత్తరాన్ని పారాయణం చేసుకుందాం. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్దినే నమః, ఓం లీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాణవే నమః, ఓం ఖట్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం అంబికానాదాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం సితికంఠాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం కామారయే నమః, ఓం అంధకాసురశోధనాయ నమః,
ఓం గంగాధరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం కాళకాలాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగపాణవే నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కవచినే నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం వృషాంకాయ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం స్వరమాయాయ నమః. ఓం త్రయీమూర్తయే నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం అవిసే నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచవక్రాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణానాదాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం హిరణ్యరేతసే నమః. ఓం దూర్దర్శాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం అనగాయ నమః. ఓం భుజాంగభూషణాయ నమః. ఓం భర్గాయ నమః. ఓం గిరిధన్వనే నమః. ఓం గిరిప్రియాయ నమః. ఓం కృతివాససే నమః. ఓం పురారాతాయ నమః. ఓం భగవతే నమః. ఓం ప్రమదాధిపాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం సూక్ష్మతనవే నమః. ఓం జగద్వ్యాపినే నమః. ఓం జగద్గురవే నమః. ఓం ఓమకేశాయ నమః. ఓం మహాసేనజనకాయ నమః. ఓం చారువిక్రమాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భూతపతయే నమః. ఓం స్తనవే నమః. ఓం ఆవిర్బుద్ధ్యాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం అష్టమూర్తాయ నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం సాత్వికాయ నమః. ఓం శుద్ధ విగ్రహాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ఖండపరసవే నమః. ఓం అజాయ నమః. ఓం పాశవిమోచకాయ నమః. ఓం మృళాయ నమః. ఓం పశుపతయే నమః. ఓం దేవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం హరాయ నమః. ఓం పూషదంతభిదే నమః. ఓం అవ్యగ్రాయ నమః. ఓం దక్షాధ్వరహరాయ నమః. ఓం హరాయ నమః. ఓం భగనేత్రభిదే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం సహస్రపాదే నమః. ఓం అపవర్గప్రదాయ నమః. ఓం అనంతాయ నమః.